కాంగ్రెస్ లో సీనియర్ నేతల కామెంట్స్ పై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సీనియర్స్ అయి ఉండి ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓవైపు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి వ్యాఖ్యలను ఢిల్లీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. నిన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. ఇవాళ మరికొందరు నేతలను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే తన కామెంట్స్ పై చిన్నారెడ్డి గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ షోకాజ్ కి వివరణ ఇచ్చారు. తాను ఢిల్లీ పోనని, సీఎం వచ్చిన వెంటనే కలుస్తానన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది క్రమశిక్షణ కమిటీ సమావేశం అయిపోయిన అనంతరం? 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ఇంతలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ కామెంట్లు చేశారో అందుకు సంబంధించినటువంటి వివరణ ఏమిచ్చారు, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీకి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చింది. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది. దానికి సంబంధించే 3 గంటలకు గాంధీ భవన్ లో ఈ సమావేశం ఉంటుంది. అయితే ప్రధానంగా చిన్నారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు. కానీ అలాంటి నాయకుడు సేవల్ని గుర్తించి కీలకమైనటువంటి పదవుల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారు. కానీ ఆయన కూడా పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే హైకమాండ్ కలిశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలిసి ఫిర్యాదుని కూడా చేశారు. అక్కడ ఫిర్యాదు మెగారెడ్డి ఇవ్వడం, ఇక్కడ గాంధీ భవన్ లో చిన్నారెడ్డి ఇచ్చినటువంటి నోటీస్ కు సంబంధించి వివరణ కూడా చిన్నారెడ్డి ఇచ్చాడు. 3 పేజీలకు సంబంధించినటువంటి వివరణలో ఆయన కూలంకషంగా ఎలాంటి కామెంట్స్ చేశారు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సీల్డ్ కవర్ లో క్రమశిక్షణ కమిటీకి అందించారు. ఈ ఎపిసోడ్ ఇలా ఉండగానే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్, తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారంగా మారింది. ఎందుకంటే కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖని బాధ్యుల్ని చేయటానికి బాధ్యత వహించాలనేటి డిమాండ్ కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వచ్చి మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి డిమాండ్ చేస్తున్నారు. నిన్న 18 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేసి ఇవాళ సీఎల్పీలో 6 ఎమ్మెల్యేలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి డిమాండ్ ని ప్రధానంగా వినిపిస్తున్నారు. అయితే నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాత్రి మల్లు రవిని కలిసి మౌఖికంగా ఫిర్యాదునైతే చేశారు. అటు కొండా సురేఖతో పాటుగా చిన్నారెడ్డి, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా, పార్టీకి నష్టం జరిగేటువంటి వ్యాఖ్యలు బహిరంగంగా ఎవరు చేసినా కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి అప్పీల్ని అయితే ప్రధానంగా చేశారు. పార్టీలో సీఎం వ్యవహార శైలి కావచ్చు, పీసీసీ వ్యవహార శైలి కావచ్చు, ఇతర ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి వేదిక మీద చర్చించాలి. పార్టీకి సంబంధించినటువంటి స్టేజ్లు ఉంటాయి. పార్టీ ఎమ్మెల్యే మీద చేయాలనుకుంటే పీసీసీకి, పీసీసీ మీద చేయాలనుకుంటే ఏఐసీసీకి, సీఎం మీద చేయాలనుకుంటే ఫిర్యాదు చేయాలనుకుంటే ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి వీటన్నిటిని కాకుండా మీడియాలో గానీ బహిరంగంగా గానీ కామెంట్లు చేసినటువంటి ఈ వ్యవహార శైలి అనేది పార్టీకి, ప్రభుత్వాన్ని పలచనబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా కామెంట్ చేసేటువంటి అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. కాబట్టి 3 గంటలకు జరిగేటువంటి పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కనపడుతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొండా సురేఖకి మరోసారి షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అది సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చారి, నాకు సంబంధమే లేదు, నా కూతురు చేసిన వ్యాఖ్యలకి నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు, నాకెందుకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారంటూ కూడా సురేఖ మాట్లాడడం చూస్తూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో ఆవిడ వివరణ ఎలా ఉండనుంది, ఆవిడ ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు? అయితే షోకాజ్ నోటీస్ కు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై మీదనే ఎమ్మెల్యేలంతా కూడా అభ్యంతరం చెప్తున్నారు. నా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి నన్ను బాధ్యుల్ని చేయటము సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అనేటువంటి అంశాన్ని, టెక్నికల్ విషయాన్ని తెర మీదకి తెచ్చినటువంటి సందర్భం. అయితే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వం అంతా కూడా కొండా సురేఖ కూతురుగా చేసినటువంటి కామెంట్లు కాబట్టి అవి పార్టీని
ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలాగా ఉన్నాయనేటువంటి అంశం ఒకటి. సరే, కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనని బాధ్యుల్ని చేస్తారా లేదా అనేటువంటి అంశం ఒక ఎత్తు అయితే, కేబినెట్ లో ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉంటూ పార్టీలో కీలకమైనటువంటి పదవిలో ఉంటూ తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలని కనీసం ఖండించకపోవడానికి సంబంధించినటువంటి విషయాన్ని మౌలికమైనటువంటి అంశంగా తీసుకోవాలి అనేటువంటి డిమాండే ప్రధానంగా ఎమ్మెల్యేలు అంతా చెప్తున్నారు. ఇవి రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎస్ చారి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, ఇక ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ జాయిన్ అవుతున్నారు. అక్కడ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు మెఘారెడ్డి. సో అక్కడ సమావేశం ఏ విధంగా అయింది, దానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రసాద్. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నిన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కలవటం జరిగింది. అదేవిధంగా వనపర్తి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి చాలా వివరంగా ఖర్గేకు చెప్పడం జరిగింది. దీనిపై వెనువెంటనే ఒక విచారణ జరిపి వాస్తవాలను తెలుసుకొని అదేవిధంగా వాటి అనుగుణంగా ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వాలని చెప్పి ఖర్గే కేసీ వేణుగోపాల్కు, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏఐసీసీ ఇప్పుడు 3 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్లో బీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశమవుతుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను పరిశీలించి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇచ్చే నివేదికను ఆధారం చేసుకొని పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈలోగా ఈ రోజు కూడా కొద్దిమంది నేతలతో, పార్టీ పెద్దలతో కలిసి వివరంగా ఫిర్యాదు చేయాలని చెప్పి మేఘారెడ్డి ప్రయత్నం చేశారు. అయితే వారంతా కూడా అందుబాటులో లేకపోవడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా స్వయంగా కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఆఫీసులో కార్యాలయంలో కూడా ఇవ్వడం జరిగింది. మీనాక్షి నటరాజన్కి ఇంతకు ముందే ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ ఆసరా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆ మేరకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారెడ్డిపై ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీ ప్రతిష్టను మంటగలిపే రీతిలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటుందన్న ఒక అభిప్రాయాన్ని మేఘారెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ప్రసాద్, థ్యాంక్ యూ.